Welcome to Siksha Maths Academy. Today we will discuss 4th semester fundamental theorem మనం డిస్కస్ చేద్దామా. See here, ఇక్కడ మనకి ఏంటంటే స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి. జస్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం ఇన్ గ్రూప్స్. సో ఓకే, స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి. ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ ఏంటంటే ఎవరీ హోమోమార్ఫిక్ image of a group G is isomorphic, so some quotient group of G, or దీన్ని మళ్ళీ మనకి ఎలా అడగొచ్చు అంటే let G, G dash be two groups, F be the homomorphism of G onto G dash, K is the kernel F, then G by K is a isomorphic to G dash. ఓకే, సో అంటే మనకి రెండు విధాలుగా మనకి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఒకసారి క్వశ్చన్ అయితే చూసుకోండి. ఓకేనా, సో స్టేట్మెంట్ వచ్చేసి ఎవరి హోమోమార్ఫిక్, ఇక్కడ మనకి టూ స్టేట్మెంట్స్ అంటే ఎలాగైనా అడగొచ్చు మనకి థీరము. ఓకేనా, సో జీ అండ్ జీ డాష్ బి ఎనీ టూ గ్రూప్స్ ఆఫ్ ఎఫ్ బి హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్ అంటూ జీ డాష్, కే ఈజ్ ద కెర్నెల్ ఎఫ్, దెన్ జీ బై కే ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోండి ఏమి ఇస్తున్నాడు. లెట్ జీ డాష్ బి ఎనీ two groups of F be homomorphism of G onto G dash, homomorphism ఇంకా G is onto అంటున్నాడు to G dash, K is a kernel F, then G by K is a isomorphic to G dash. ఓకేనా, సో అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి కోషన్ గ్రూప్ అంటే ఏంటి, ఐసోమార్ఫిజం అంటే ఏంటి, హోమార్ఫిజం అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఒకసారి ప్రూఫ్లోకి వెళ్ళే ముందు ఒకసారి అది చూద్దాము. ఒకసారి ఇక్కడ చూడండి, కోషెంట్ అంటే ఏంటి. సో కోషన్ గ్రూప్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ జీ బై కే ఉంది కదా, సో ఈ జీ బై కేని మనం ఏమంటామంటే కోషెంట్ గ్రూప్ అంటాం. ఓకే, కోషెంట్ గ్రూప్. ఇందులో మనకి ఇది ఇలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే కే అనేది కాన్స్టెంట్, ఏ అనేది మనకి ఏలో ఏ బిలాంగ్స్ టు జీ. సో ఏ అనే ఎలిమెంట్ మనకి జీలోనిది అనమాట. సో ఇప్పుడు మనకి జీలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కే అయితే కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఆల్ కోసెట్స్, సో ఈ కే అనేది ఏంటంటే మనకి రైట్ కోసెట్ అన్నట్టు. ఓకేనా, సో ఈ కే అంటే దీన్ని ఏమంటామంటే కెర్నెల్ అంటాం. కెర్నెల్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి మనకి ఫంక్షన్స్ చాప్టర్ ఐడియా ఉంది కదా, మీకు ఇంటర్లో వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోండి, దీనేమో మనము డొమైన్ అంటాం, దీన్ని వచ్చేసి కోడొమైన్ అంటాం. సో డొమైన్ కోడొమైన్. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ టూ గ్రూప్స్ అని ఇచ్చాడు కదా, జీ ఇంకా జీ డాష్ అనేది టూ గ్రూప్స్ అని ఇచ్చాడు. సో ఎఫ్ వచ్చేసి మనకి ఫంక్షన్ మ్యాపింగ్. సో దిస్ ఈజ్ డొమైన్ అండ్ దిస్ ఈజ్ కోడొమైన్. అంటే మనకి ఇంటర్లో 1 ఆన్ 2 ఇవన్నీ ఐడియా ఉంది కదా, ఐడియా ఉంటుంది కదా. సో అంటే ఇక్కడ కెర్నెల్ ఎఫ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇక్కడ మాత్రం ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ ఏ ఎలిమెంట్ తీసుకున్నా మనం ఇక్కడ ఈ డాష్ అది మాత్రమే వస్తుందన్నమాట. ఓకేనా, సో దాన్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు జీ, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఓకేనా, సో ఇది మనకి కోషెంట్ అంటే ఏంటి, కెర్నెల్ ఎఫ్ అంటే ఏంటి అది. ఓకే, ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వెళ్దాం. సో ప్రూఫ్ వచ్చేసి ఏంటంటే ప్రూఫ్ ఏం లేదమ్మా, నేను ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అదే రాసుకున్నాం. చూసుకోండి ఒకసారి. గివెన్ జీ డాష్ బి టూ గ్రూప్స్ గివెన్ ఎఫ్ టెండ్స్ టు జీ డాష్ బి ఆన్ టు హోమోమార్ఫిజం. ఇదంతా మనం క్వశ్చన్లో ఉన్నదే రాసాము. లెట్ ఈ డాష్ బి టూ ఐడెంటిటీస్ ఇన్ జీ అండ్ జీ డాష్. సో ఈ ఇంకా ఈ డాష్, ఈ అనే ఇంకా ఈ డాష్ అనేవి టూ ఎలిమెంట్స్ తీసుకున్నాం. అంటే జీలో వచ్చేసి ఈ ఉంటుంది, జీ డాష్లో వచ్చేసి మనకి ఈ డాష్ ఉంటుంది. సో వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. లెట్ కెర్నెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కెర్నెల్ ఎఫ్ అంటే దాన్ని ఎలా రాసుకుంటామని చెప్పేసి. ఓకే, సో ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జీ, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. దీన్ని మొత్తాన్ని ఏమంటామంటే కెర్నెల్ ఎఫ్. అకార్డింగ్ టు నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కెర్నెల్ ఎఫ్ అంటే ఏంటి. ఓకేనా, సో వేర్ ఈ డాష్ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జీ. నెక్స్ట్ చూసుకోండి, లెట్ ఏ బిలాంగ్స్ టు జీ, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు జీ డాష్. అంటే మనకి ఏ అనేది మనకి జీలో ఉంటుంది, ఏ అనే ఎలిమెంట్, ఈ డాష్ అనే ఎలిమెంట్ వచ్చేసి జీ డాష్లో ఉంటుంది. ఓకేనా, సో లెట్ జీ బై కే ఈజ్ ద కోషెంట్ గ్రూప్. ఇట్ ఇంప్లైస్ జీ బై కే ఈజ్ ఈక్వల్ టు కేఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జీ. ఇప్పుడు మనకేంటి డిఫైన్ పై టెన్స్ టు జీ బై కే టెన్స్ టు జీ డాష్ సచ్ దట్ పై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఫర్ ఆల్ కేఏ బిలాంగ్స్ టు జీ బై కే.
సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా తీసుకుంటామంటే మనం ఇప్పుడు మనకి ఎగ్జామ్లో 3 టైప్స్లో అడగచ్చు క్వశ్చన్. ఇలా కూడా అడగచ్చు, ఇలా కూడా అడగచ్చు. ఇలా అంటే క్వశ్చన్ మనకి ఇలా కూడా అడగచ్చు, G/K ఈజ్ ఐసోమార్ఫిక్ టు దిస్ వన్. ఇలా కూడా అడగచ్చు, ఇలా కూడా అడగచ్చు. ఓకేనా, మీరు ఎలా అడిగినా కానీ ఫండమెంటల్ థియరమే ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ పై ఆఫ్ G/K అంటే ఏంటంటే, ఇప్పుడు G అనే ఒక సెట్, G' అనేది ఇంకొక సెట్. సో మనకి G/K అంటే ఇక్కడ G ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా G అనే G టు K రిలేషన్ ఉంటుంది కదా. సో అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనకి క్వశ్చన్లో, K ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనకి ఐసోమార్ఫిక్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, అంతే, ఏమీ లేదు. సో అంటే పై టెన్స్ టు G/K టెన్స్ టు G'. ఇందులో మనకి ఏంటంటే ఇందులో ఎలిమెంట్స్ తీసుకుని మనము సో దీనికి ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. సో ఐసోమార్ఫిజం ఫస్ట్ హోమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. హోమార్ఫిజం అంటే ఏంటంటే f(ab) = f(a) × f(b). దీన్ని మనం ఏమంటామంటే హోమోమార్ఫిజం అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఐసోమార్ఫిజం అంటే మనకి ఇక్కడ G/K టెన్స్ టు G' ఈజ్ ఐడెంటిటీ. సో G' అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఐసోమార్ఫిజం కదా. సో ఐసోమార్ఫిజం అంటే మనకి ఏ ప్రాపర్టీస్ ఉండాలి అంటే వెల్ డిఫైన్ ఉండాలి, 1 ఉండాలి, ఆన్2 ఉండాలి, హోమార్ఫిజం ఉండాలి. సో మనకి ఇవన్నీ ఉంటే అప్పుడు ఏమంటామంటే దాన్ని ఐసోమార్ఫిజం అంటాం. ఓకేనా. సో ఫస్ట్ ఈ అర్థమైంది కదా, ఈ G టెన్స్ టు G/K టు G'కి మనకి ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఐసోమార్ఫిజం అంటే మనకి ఏ ప్రాపర్టీస్ సాటిస్ఫై అవ్వాలి, వెల్ డిఫైన్ అవ్వాలి, 1 ఉండాలి, ఆన్2 ఉండాలి, హోమార్ఫిజం ఉండాలి. ఓకే. సో ఫస్ట్ అవి మనం ప్రూవ్ చేసుకుందాం. ఓకేనా. చూడండి ఇక్కడ డిఫైన్ పై టెన్స్ టు G/K టెన్స్ టు G' such that pi of Ka is equal to f(a). సో ఫర్ ఆల్ Ka బిలాంగ్స్ టు G/K. సో ఆ Ka అనే ఎలిమెంట్ మనం ఎక్కడ తీసుకుంటున్నామంటే G/Kలోనే తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో ఫర్ ఆల్ Ka, Kb బిలాంగ్స్ టు G/K belongs to G/K and Ka is equal to Kb. That implies AB inverse belongs to K. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ నేను వెల్ డిఫైన్ అని ప్రూవ్ చేస్తున్నాను. సో వెల్ డిఫైన్ అని ప్రూవ్ చేయాలి అంటే ఏం తీసుకోవాలి చూడండి ఒకసారి. f(ab) ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు E', f(a) ఇంటూ f(b) ఇన్వర్స్ అంటే మనం f(ab) ఇన్వర్స్ని ఇలా రాసుకోవచ్చు కదా, f(a) ఇంటూ f(b) ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు E'. సో f(a) ఇంటూ f(b) ఇన్వర్స్ అంటే బోత్ సైడ్స్ f(b)తో మల్టిప్లయింగ్ విత్ బోత్ సైడ్స్ ఆన్ f(b). ఓకే. సో f(a) ఇంటూ అగైన్ దిస్ f ఇన్వర్స్ f(b) ఇన్వర్స్ f(b). ఇవి రెండు కలిపి మనం ఏం రాసుకోవచ్చు, దిస్ కెన్ బి రిటన్ యాజ్ f(b) ఇన్వర్స్ ఇంటూ b. దట్ ఈజ్ ఈక్వల్ టు E' ఇంటూ f(b). సో f(a) ఇంటూ f(e) అంటే f(b) ఇన్వర్స్ ఇంటూ f(b) అంటే మనకి f(e) అవుతుంది కదా. సో f(e) ఈజ్ ఈక్వల్ టు E' ఇంటూ f(b). సో f(a) ఇంటూ అగైన్ f(e) ఈజ్ ఈక్వల్ టు E'. దట్ ఈజ్ ఈక్వల్ మనం ముందు డిరైవ్ చేసుకున్నాం, ఇది ఎలా వచ్చినాయి ఏంటనేది ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా ఇందాక. ఓకే. f(e) దట్ ఈజ్ ఈక్వల్ టు E' ఇంటూ f(b). సో f(a) ఇంటూ E' ఈజ్ ఈక్వల్ టు E' ఇంటూ f(b). సో బోత్ సైడ్స్ మనకి E' రిమూవ్ చేసేస్తే f(a) ఈజ్ ఈక్వల్ టు f(b). ఓకేనా. సో పై ఆఫ్ Ka ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ Kb. therefore pi is well defined. సో ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం 1 ప్రూవ్ చేద్దాం. ఓకేనా. 1 చూడండి, లెట్ ఫర్ ఆల్ Ka, Kb బిలాంగ్స్ టు G/K అండ్ మనకి ఇంటర్లో మనకి 1 ఇంకా ఆన్2 డెఫినేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఫర్ ఆల్ A1, A2 బిలాంగ్స్ టు A such that f(a1) ఈజ్ ఈక్వల్ టు f(a2) దెన్ A1 ఈజ్ ఈక్వల్ టు A2. సో అకార్డింగ్ టు దట్ ఇక్కడ ఏం ఎలిమెంట్స్ తీసుకుంటున్నామంటే Ka, Kb బిలాంగ్స్ టు G/K అండ్ pi of Ka ఈజ్ ఈక్వల్ టు pi of Kb. సో f(a) ఈజ్ ఈక్వల్ టు f(b). అంటే ఇందాక మనం pi of K అంటే f(a) తీసుకున్నాం కదా. సో f(a) ఈజ్ ఈక్వల్ టు f(b). సో f(a) ఇంటూ f(b) ఇన్వర్స్ అంటే మళ్ళీ మనం బోత్ సైడ్స్ ఇక్కడ f(b) ఇన్వర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లయింగ్ విత్ f(b) ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, f(ab) ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు f(b) ఇంటూ b ఇన్వర్స్. మళ్ళీ f(b) ఇంటూ b ఇన్వర్స్ అంటే మనకి f(e) అవుతుంది కదా. సో f(ab) ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు f(e). f(ab) ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు E'. ab ఇన్వర్స్ బిలాంగ్స్ టు K. Ka ఈజ్ ఈక్వల్ టు Kb. therefore pi ఈజ్ 1. Ha ఈజ్ ఈక్వల్ టు hb. దట్ ఇంప్లైస్ ab ఇన్వర్స్ బిలాంగ్స్ టు h. నేను మీకు ఈ థీరం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. ఓకేనా. సీమా నెక్స్ట్ వచ్చేసి మనం 1 ప్రూవ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఆన్2 ఇంకా ఇవి 2 హోమార్ఫిజం ప్రూవ్ చేద్దాం, ఇంకా అయిపోతుంది. ఓకేనా. చూడండి, లెట్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు G',
దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే మనకి ఇప్పుడు జీలో ఒక ఎలిమెంట్, జీ డాష్లో ఒక ఎలిమెంట్. సో ఎఫ్ ఆఫ్ ఏ, సపోజ్ మనము ఎఫ్ టెన్స్ టు ఏ టు బి తీసుకున్నాం అనుకోండి. ఎఫ్ టెన్స్ టు ఏ టు బి తీసుకుంటే ఇక్కడ ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ such that f of a is equal to b. Okay, for every element b belongs to b, then there exists a belongs to a such that f of a is equal to b. So according to this definition, so now we have to write let for all x belongs to g dash, then there exists a belongs to g for all such that f of a is equal to x. There exists ka belongs to g by k such that పై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇందా మనం 1 2 డెఫినేషన్ చూసుకున్నాం కదా, దాని ప్రకారం. సో దేర్ ఫోర్ పై ఈజ్ ఆన్ టు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం హోమోమార్ఫిజం ప్రూవ్ చేద్దాం. ఓకే, సో కన్సిడర్ పై ఆఫ్ కేఏ ఇంటూ కేబీ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ కే ఇంటూ ఏబీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబీ. సో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏబీ అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. దేర్ ఫోర్ pi is a homomorphism, so pi is an isomorphism. Therefore g by k is g dash, tends to g dash. So therefore this is the proof. It's very important fundamental theorem. Okay, thanks for watching.